బతుకుదెరువు కోసం నేపాల్ నుంచి హైదరాబాద్కి వచ్చామన్నారు. ఏదైనా పనిస్తే కష్టపడి చేసుకుంటామని నమ్మబలికారు. తమ సొంత దేశంలో తిండి గింజలు కూడా దొరకడం లేదని కల్లబొల్లి కబుర్లు చెప్పారు. అయితే అదంతా నిజమని నమ్మిన ఆర్మీ రిటైర్డ్ కల్నల్ గిరి ఆ దంపతులను నెల కిందట పనిలో పెట్టుకున్నారు. ఇంట్లో ఆశ్రయమిచ్చి కడుపు నిండా తిండి పెట్టారు. అయితే అప్పుడే ఆ క్రిమినల్ కపుల్ తమ ప్లాన్ను అమలు చేయడం స్టార్ట్ చేశారు. పనికి చేరిన మొదటి రోజు నుంచి ఇళ్లంతా జల్లెడ పట్టారు. ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఏ సమయంలో బయటికెళ్తుంటారు, ఎప్పుడు తిరిగి వస్తుంటారు, విలువైన వస్తువులు ముఖ్యంగా డబ్బును ఎక్కడ దాచిపెడతారు, ఇలా అన్ని విషయాలను తెలుసుకున్నారు. ఇక తమ చేతివాటం చూపించాల్సిన సమయం వచ్చిందని భావించిన ఆ నేపాలీ దంపతులు మరో నలుగురితో కలిసి పథక రచన చేశారు. ఆర్మీ రిటైర్డ్ కల్నల్ గిరి ఓ ఫంక్షన్ కోసం బయటకు వెళ్తున్నాడని తెలుసుకుని తమలో దాగున్న ఘరానా దొంగల ఎంట్రీకి ఇదే సరైన సమయమని నిర్ణయించుకున్నారు. ముందస్తు ప్లాన్లో భాగంగా జ్యూస్లో మత్తుమందు కలిపి గిరి భార్యకు ఇచ్చారు. అది తాగిన ఆమె స్పృహ కోల్పోయి కింద పడిపోయింది. కొంత సమయానికి ఫంక్షన్ నుంచి తిరిగొచ్చిన గిరికి సైతం మత్తుమందు కలిపిన జ్యూస్ని ఇచ్చారు. అయితే మేడం ఎక్కడా అని అడగగా ఆమె బెడ్రూమ్లో నిద్రపోతున్నారని చెప్పారు. ఎప్పుడూ లేనిది ఆ సమయంలో ఆమె నిద్రపోవడం ఏంటని అనుమానించిన గిరి ఆ జ్యూస్ తాగకుండా తాగినట్లు నటించి తన రూంలోకి వెళ్తున్నానని చెప్పి వెళ్లిపోయాడు. ఆయన బెడ్పై పడుకోవడాన్ని చూసిన నేపాలీ పని మనుషులు ఆయన స్పృహ కోల్పోయాడని భావించి వెంటనే మరో నలుగురిని ఇంట్లోకి తీసుకొచ్చారు. ఈ ముఠా నేరుగా బంగారం, డబ్బులు దాచే గదిలోకి వెళ్లారు. బంగారంతో పాటు నగదును చోరీ చేస్తుండగా గిరి ఒక్కసారిగా అక్కడికి వెళ్లడంతో వారు షాక్ తిన్నారు. వెంటనే అతడిపై వారంతా దాడి చేసి తాళ్లతో బంధించారు. ఆ తర్వాత ఇంట్లోని 25 తులాల బంగారంతో పాటు భారీ మొత్తంలో నగదును అపహరించారు. అన్నం పెట్టిన వారికే సున్నం పెట్టారు నేపాలీలు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సికింద్రాబాద్ కార్ఖానా పోలీసులు స్పాట్కు చేరుకుని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ప్రత్యేక బృందాలతో నేపాలీ గ్యాంగ్ కోసం గాలిస్తున్నారు.